ప్రధానంగా పోలీసు యంత్రాంగాన్ని ఇవాళ అరెస్టులు, రిమాండ్లు, బెయిల్లు ఈ కార్యక్రమం జరుగుతుంది కదా. మా సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని ఇంటూరి రవికిరణ్ అనేటువంటి ఒక యాక్టివిస్టుని ఇవాళకి 13 రోజులు 14 రోజులు అయింది. తిరగని స్టేషన్ లేదు. సుమారుగా 30 స్టేషన్లు తిప్పారు. పాపం అతనికి ఏమో స్టంట్ వేసుకున్నారు, కాళ్ళల్లో రాడ్లు ఉన్నాయి. అయినా సరే కార్లు ఎక్కుతున్నారు, తిప్పుతున్నారు. ఇప్పుడు దాకా తిప్పుతారంటే అయ్యా ఇక నేను ఈ పార్టీలో ఉండను అనేదాకా తిప్పుదామని చూస్తున్నారు. అతనేమో చచ్చిపోయిన ఈ పార్టీలో ఉంటానంటున్నాడు. రాటు తేలుతున్నారు మా కార్యకర్తలు. దీన్ని ప్రభుత్వం, ముఖ్యంగా పోలీసు యంత్రాంగం తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతున్నాం. దిస్ ఇస్ ద ప్రొసీజర్. ఎప్పుడైతే స్టేషన్ హౌస్ ఆఫీసర్ సరైన యాక్షన్ తీసుకోరో ఆ ఎస్పీకి ఇస్తాం. అప్పుడు కూడా సరైన యాక్షన్ తీసుకోలేదు, వీ విల్ అప్రోచ్ టు ది కోర్ట్. న్యాయస్థానానికి వెళతాం, న్యాయస్థానాల్లో న్యాయాన్ని రాబడతాం. అందరూ చట్టం ముందు ఎవరైనా సమానులే. అది స్పీకర్ అయినా, ముఖ్యమంత్రి అయినా, విద్యాశాఖ మంత్రి అయినా, ఎవరైనా కూడా సమానులే అని నిరూపించేటటువంటి మా పోరాటం ఇది. ఈ పోరాటంలో భాగంగానే ఇవాళ ఎస్పీ గారిని కలిసాం. ఈ పోరాటం ఇంతతో ఆగదు. చాలా చూస్తున్నాం, యూట్యూబ్లో చూస్తున్నాం, పోస్టింగులు చూస్తున్నాం, ఎంత భయంకరంగా పెడుతున్నారో మేము చూస్తున్నాం, మీరు కూడా చూస్తూ ఉంటారు. వారి మీద మాత్రం యాక్షన్ ఉండదు. కాబట్టి దీన్ని ఇవాళ ఎస్పీ గారిని కలిసి వారితో ఈ కంప్లైంట్స్ అన్ని ఇచ్చి మళ్ళా ఎక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకొని వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తూ ఇవాళ ఆయన దగ్గరికి వచ్చాం. ఆయనతో మాట్లాడాం, ఆయనకి ఇచ్చాం, మళ్ళీ తిరిగి వెళుతున్నాం. ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే మా పోరాటంలో అని మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరుస్తున్నాను. అదేవిధంగా పోలీసు వారికి కూడా కాస్త జాగ్రత్తగా చట్ట ప్రకారంగా వ్యవహరించే ప్రయత్నం మీరు చేయండి. మీ పోస్టింగ్లు ఉన్నా లేకపోయినా కాస్త ఆ రకంగా చేస్తే బాగుంటుందని ఒక ఉచిత సలహా ఇస్తున్నాం. మీకుండే ఇబ్బందులు మీకుండే, నేను కాదని అనలేను. కానీ చట్టం ఎప్పుడు చూస్తూనే ఉంటుంది. చట్టాన్ని తప్పారా వేటు పడుతుంది, ట్రాన్స్ఫర్ కాదు అసలుకే వేటు పడుతుంది. దీన్ని జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. మనం చేస్తున్నా మరి జమినీ ఎన్నికలు వస్తాయంటున్నారు, అవి కూడా గుర్తుపెట్టుకోమని కూడా మనం చేస్తున్నా. ఆ జమినీ ఎన్నికలు వచ్చినా కానీ మావి మాత్రం 29 జరుగుతాయి అంటున్నాడు ముఖ్యమంత్రి గారు. మరి అదేంటో నాకు అర్థం కాదు. స్పెషల్గా ఏమైనా జరిగిద్దేమో అంటే ఇప్పుడు తొందరగా వచ్చేస్తే మాటనరేమో పోలీసులు అనేటువంటి భయంతో ఉన్నట్టున్నారు. ఏది ఏమైనా చట్ట ప్రకారం వ్యవహరించాలని మిమ్మల్ని అంటే పోలీసు యంత్రాంగాన్ని కోరుతున్నాను. ప్రజలు ఈ పోరాటానికి మద్దతు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. కట్టాలి, అయితే చిన్న ప్రొవిజన్ ఉంది వాళ్ళకి. ఎంక్వైరీ కింద ఒక 14 days వరకు వాళ్ళు రిజిస్టర్ చేయకోకుండా ఉండొచ్చు అనేటువంటి ప్రొవిజన్ ఉందని నేను విన్నాను. అది కొత్తగా వచ్చినటువంటి యాక్ట్ ప్రకారం ఐపీసీ నుంచి ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ వచ్చిన బిఎన్ఎస్ దాని ప్రకారం ఉందని అన్నారు. చూద్దాం, వెయిట్ కొంతకాలం వెయిట్ చేస్తాం. వెయిట్ చేసిన తర్వాత చట్ట ప్రకారంగా వెళ్తాం. పోలీసులు మా మాట వింటారని మేము అనుకుంటున్నాం, చట్టం ప్రకారం పనిచేస్తామని. లేదండి మేము చట్టం ప్రకారం పనిచేయమండి, మా లోకేష్ గారు రాసిన రెడ్ బుక్ ప్రకారం మేము పనిచేస్తారన్నా అనుకో, వాళ్ళని కూడా మేము గుర్తుపెట్టుకుంటాం, కోర్టుకు వెళ్తాం. కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం చట్ట ప్రకారంగా. ఓకే. సరే, ఆ ప్రభుత్వం సంగతి ఎందుకులే, మేము ఊడిపోయి ఉన్నాగా. ఇప్పుడున్న ప్రభుత్వం సంగతి చెప్పు. మరి వాక్ స్వాతంత్రం అంటే బూతులు తిట్టడం వాక్ స్వాతంత్రమా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మరి అయ్యా నేను అడుగుతా ఉన్నాను, బూతులు తిట్టడం వాక్ స్వాతంత్రం కాదు. బూతులు తిట్టే వాళ్ళని సహించమాకండి, బూతులు తిట్టే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ఏమన్నాడయ్యా మనలో మన మాట. ఆయన పేరేంటి, స్పీకర్ గారు, ఆయన పేరేంటి, అయ్యన్న పాత్రుడు గారు ఏమన్నారు, చెత్త నా కొడుకు ఈ ముఖ్యమంత్రి అన్నాడా జగన్మోహన్ రెడ్డి గారిని. ఇది బూత్ కదా నాయన, మీకు కనిపించడం లేదా? అంతేకాదు అంటే మళ్ళీ కోపం వస్తుంది మా వాళ్ళకి, మా సోదరులు, కాపు సోదరులకి. ఏమన్నాడా పవన్ కళ్యాణ్ గారు, చెప్పు తీసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాపు నా కొడకల్లారా చెప్పు తీసి కొడతా అన్నాడా లేదా? ఇది బూత్ కదా, దీని మీద యాక్షన్ ఉండదా? అంటే మా వాళ్ళు ఎక్కడ పొరపాటున బూత్ మాట్లాడితే మమ్మల్ని గొంతు నొక్కేస్తారా, జైల్లో పెట్టేస్తారా, నెల తరబడి తిప్పేస్తారా? మీకు ప్రత్యేకమైన చట్టం ఉందా? నాకు తెలియక అడుగుతున్నా. ఇవాళ నేను చూసా, ఇందాక ఎక్కడో ఆర్జీవి గారు సినిమా తీశారంట. దానిలో మన ఆయన పేరు ఏంటండి, చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి లోకేష్ ఏదో వ్యంగ్యంగా పెట్టారంట, పప్పను గిప్పను.
దానికి కోపం వచ్చేసి ఇప్పుడు ఇంటి చుట్టూ ఉన్నారు పవన్ కళ్యాణ్, ఏది మన ఆర్జీవి గారు ఇంటి చుట్టూ ఆయన పట్టుకొచ్చి అరెస్ట్ చేసేద్దామని. నేను ఒక మాట చెబుతున్నానయ్యా, ఎవరయ్యా సీమరాజు అంటే ఎవరో నాకు తెలిసి చూడాల నేను, ఆ సీమరాజు గారు మరి ఆయన మీద యాక్షన్ తీసుకోరా? కండవ వేసుకుని మాట్లాడుతున్నాడు, చూసారా మీరు? ఏమండి చూసారా లేదా మీరు? వైసీపీ కండవ వేసుకుని మాట్లాడుతున్నాడు, మా పార్టీ వాళ్ళలాగానే మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నట్టుగా మాట్లాడతాడు, నన్ను తిడతాడు. ఆ ఇరిగేషన్ మంత్రి అంట, అరే బాబు వాడికి ఏం తెలియదు, వాడు డ్యాన్సులు వేస్తాడు అని మాట్లాడుతున్నాడు. అది యూట్యూబ్లో చూపిస్తాడు, అది నేరం కాదంట. బూతులు తిడతాడు, అది నేరం కాదంట. సినిమా సెన్సార్ చేసి వచ్చిన సినిమా అంటే నేరం అంట. అందువల్ల ఆర్జీవీని లోపలేసేస్తారంట. ఎక్కడ పోతారా లోపలేసి? ఇవాళ అయిపోద్దా? పాపం పండదా? ఇన్ని బూతులు మాట్లాడేటటువంటి మీరు ఇవాళ మా గురించి చెప్తున్నారు. శాసనసభలో ఏమంటారు? శాసనసభలో మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు మాట్లాడారు చాలామంది, చూశాను నేను. ఇప్పుడు ఎందుకులే అన్నీ? ఈ సీమరాజు ఒక ఆయన వచ్చాడు, అంతకుముందు ఇంకో రాజు గారు ఉండేవాడు, గుర్తుందా మీకు? మా పార్టీనే, మా పార్టీలో గెలిచాడు, ఎంపీ అయ్యాడు. ఏంటని? రఘురామకృష్ణరాజు గారు మా కండవా వేసుకునేవాడు. ఇప్పుడు సీమరాజు లాగానే మమ్మల్ని తిడుతుండేవాడు, చంద్రబాబు నాయుడు ప్రోత్సహిస్తూ ఉండేవాడు. ప్రోత్సహించి తెలుగుదేశంలో తీసుకున్నాడు. మమ్మల్ని తిట్టన్నాళ్ళు తిట్టాడు. ఎన్ని తిట్టాడండి అయ్యా? ఎన్ని తిట్టాడు చెప్పండి ప్లీజ్? మీరందరూ చూస్తున్నారు కదా. తిట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డిని తిట్టాడే. తిట్టిన అది ఏమన్నాడు తెలుసా మీకు? నేను జగన్మోహన్ రెడ్డి నా ఫ్రెండ్ రాజశేఖర రెడ్డి కుమారుడు, తప్పో రైటో తెలియక వాడు వీడు అన్నా నీకు అన్నాడు స్పీకర్కి ముందు. తిట్టినాను ఆయన ఒప్పుకున్నాడుగా. ఆయన ఇప్పుడు స్పీకర్ చేశావు ఆ రాజుగారిని. మళ్ళీ ఈయనెవరు ఇంకో రాజుగారు వచ్చాడు. పాపం ఆ రాజుగారు పేమెంట్ తీసుకునే మనిషి కాదులే, కాస్త చంద్రబాబు నాయుడు వల్లో పడి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాడు మా కండవ వేసుకుని. ఇప్పుడు కొత్తగా ఇంకో సీమరాజు గారు అంటే ఆయన వచ్చాడు. ఆయన క్యాష్ మొత్తం లోకేషే, రోజు తిడుతున్నాడు, ఇష్టమైనట్టు తిడుతున్నాడు. దానికి సెన్సార్ లేదు. ఆర్జీవీని అయితే లోపలేస్తారు, సీమరాజుని అయితే నెత్తిని పెట్టుకు పొగుడుతారు. ఎక్కడ పోయే కాలం వచ్చిందా మీరు? ఏది నాకు అర్థం కాల. ఇవాళతో అయిపోతాయా రాజకీయాలు? నేను మనవి చేస్తున్నా. ఇవాళతో ప్రభుత్వాలు శాశ్వతంగా ఉంటాయని మనవి చేస్తున్నా. చట్ట ప్రకారం వెళ్ళకపోతే ఎవరైనా మూల్యం చెల్లించవలసిందేననే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. వీఆర్ గోయింగ్ టు ఎ లీగల్ బ్యాటిల్. చట్టపరమైన యుద్ధం చేస్తాం, ఎంత దూరమైనా వెళ్తాం, న్యాయం కోసం పోరాడతాం. చట్టం ముందు లోకేష్ అయినా, అంబటి రాంబాబు అయినా, సీమ రాజైనా, ఆ త్రిపుల్ రాజైనా, ఇంకో స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడైనా, ఈ లింగపాత్రుడైనా, ఎవరైనా ఒకటేనని నిరూపించేంత వరకు మేము పోరాటం చేస్తాం. తగ్గేదే లేదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పవచ్చు. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో కోసారి ఈ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఏమో మరి పాపం పోలీసు అరెస్ట్ చేస్తారని కొంతమంది భయపడతారు కదా పాపం. అందరూ ధైర్యంగా ఉండలేరు కదా. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేస్తారంటే నా భార్య పిల్లలకి అందరూ పడతారు కదా. అట్లా